హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఇప్పుడు ఈ రెండు ఆటోల గురించి మీకు క్షుణ్ణంగా మీకు వివరిస్తాను. మీరు శ్రద్ధగా వినటానికి రెడీ అవ్వండి. మరి ఇది చూస్తే బజాజ్ కంపెనీ ఆటో డీజిల్తో నడుస్తుంది. మరి ఇది వచ్చేసి మహీంద్రా ట్రియో ప్లస్ కరెంటు ఆటో, అంటే విద్యుత్తుతో ఛార్జింగ్తో నడుస్తుంది. ఇది కంపెనీ రేటు ఇప్పుడు ప్రస్తుతానికి 2,70,000 పడుతుంది. దీనికి సబ్సిడీ లేదు, క్యాష్. ఇదైతే 4,10,000 పడుతుంది. సబ్సిడీ పోను 3,60,000 పడుతుంది క్యాష్. మరి ఈ రెండు వచ్చేసరికి ఇది డీజిల్ 1 లీటర్ వచ్చేసి 30 కిలోమీటర్లు వస్తుంది. అంటే 1 కిలోమీటర్కి వచ్చేసి ₹3.30 పడుతుంది ఈ ఆటోకి. అదే ఈ ఆటో అయితే 4.5 గంటలు ఛార్జింగ్ పెడితే 150 పాయింట్స్ ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. మనం 130 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. కిలోమీటర్కి వచ్చేసి ₹0.50 ఖర్చు అవుతుంది ఈ ఆటో. మరి ఈ ఆటో 5 గేర్లు ఉంటాయి. మరి ఈ ఆటోకి గేర్లే ఉండవు, ఓన్లీ ఎక్సలేటర్ ఉంటుంది. మరి ఈ ఆటోకి ఇంజిను, గేర్ బాక్స్ ఉంటాయి. మరి ఈ ఆటోకి వచ్చేసి మోటార్ ఉంటుంది, గేర్ బాక్స్ ఏమీ ఉండదన్నమాట. మరి ఈ ఆటోకి వచ్చేసరికి మరి గిద్దలు, యాక్సిల్ రాడ్డు అనేది భాగాలు ఉంటాయి. ఈ ఆటోకి వచ్చేసరికి మరి ఓన్లీ యాక్సిల్ వరకే ఉంటుంది. యాక్సిల్కి మరి టైర్ని ఫిట్ చేస్తారు. మరి ఈ ఆటో ఇంజిన్ ఆయిల్ నెలకు వచ్చేసి ₹1000 ఖర్చు అవుతుంది. ఈ ఆటోకి వచ్చేసరికి మరి 3 నెలల 15 రోజులకి మరి ₹650 ఖర్చు అవుతుంది. మరి ఈ ఆటోకి నెలకు వచ్చేసరికి యావరేజ్గా డీజిలు, మరి ఇంజిన్ ఆయిల్, మరి చిల్లరి పని 15,000 అవుతుంది. మరి ఈ ఆటోకి వచ్చేసరికి నెలకి 2,500 ఓన్లీ కరెంటు ఛార్జీ అవుతుంది. 3 నెలలకి ఒకసారి 600 ఖర్చు అవుతుంది. మరి ఈ ఆటోకి వచ్చేసరికి 3 టైర్లు ఉంటాయి. ఈ ఆటోకి వచ్చేసరికి 3 టైర్లు ఉంటాయి. మరి ఇది ఎంత ఖర్చు పెడుతుంది, ఇది ఎంత ఖర్చు పెడుతుంది అనేది నేను ఇప్పుడు మీకు చెబుతాను. ఇది సుమారుగా వచ్చేసి నెలకు 15,000 అంటే మరి 1,75,000 అవుతుంది. మరి ఇది వచ్చేసి సంవత్సరానికి వచ్చేసి మరి 45,000 ఖర్చు అవుతుంది. మరి ఒకసారి ఆలోచించండి, మరి ఇది మంచిదా, మరి ఇది మంచిదా అనేది ఆలోచించాలి. కాకపోతే ఇది ప్రయాణంలో మరి 120 కిలోమీటర్లు పోయిన తర్వాత మనం మళ్ళీ ఛార్జింగ్కి వెళ్ళాలి. ఇదే అనుకోండి, మరి ఎన్ని కిలోమీటర్లైనా వెళ్ళిపోవచ్చు. ఇది ఛార్జ్ చేసుకోవాలంటే 4.5 గంటలు వెయిట్ చేయాలి. ఇది అనుకోండి, డీజిల్ కొట్టించాలంటే 5 నిమిషాలతోటి సమయం పడుతుంది. ఇది ఖర్చు ఎక్కువ, మనకు సమయం మిగులుతుంది. ఇది ఖర్చు తక్కువ, మనకి సమయం వేస్ట్ అవుతుంది, అయినా ఆదా ఉంటుంది, దీనికి ఆదా తగ్గుతుంది. కాబట్టి ఈ రెండు ఆటోల గురించి మీరు క్షుణ్ణంగా ఉన్నారు కాబట్టి మీరు ఏ ఆటో కొనుగోలు అనేది మీరే డిసైడ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.